విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, అన్ని రంగాల్లో కన్నా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ధనిక్ భారత్ విద్యా సంస్థలు డైరెక్టర్ బాలలత తెలిపారు. చిలుకలూరుపేట పట్టణంలోని చైతన్య లిటిల్ స్కూల్లో 9వ 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. 9, 10 తరగతుల విద్యార్థులు చక్కగా చదువుకుని ఇంటర్మీడియట్ నుంచి జీవితంలో ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతున్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేదే ధనిక్ భారత్ మిషన్ ఉద్దేశమన్నారు. అందులో భాగంగానే ధనిక్ భారత్ విద్యా సంస్థల స్థాపన జరిగిందన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఐఏఎస్ ఆఫీసర్ గుంటూరులో కాలేజీలో లాస్ట్ ఇయర్ ఒక అసిస్టెంట్ కలెక్టర్ ని గెస్ట్ గా పిలిస్తే ఆయన వస్తున్న ఆనందం ఏముండదు. అలాంటి వ్యక్తులు చాలా మంది ధనిక్ భారత్లో ఉన్నారు. ఆ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం చైతన్య ఎలీట్ స్కూల్లో ప్రత్యేకమైన అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు నన్ను ప్రత్యేకంగా చిల్లకలూరుపేటకి, ముఖ్యంగా ఇక్కడ చాలా టాలెంట్ ఉంది, అందరికీ అవగాహన కల్పించడం కోసం పంపించడం జరిగింది. మనందరూ తెలుసు, ఈ ప్రాంతం నుంచే కృష్ణ తేజ ఐఏఎస్ అయ్యారు. కేరళ క్యాడర్ వచ్చింది. తర్వాత ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేస్తారు. తను కూడా నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి ఇక్కడికి అతి దగ్గరలో ఉన్న గుంటూరు కావచ్చు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా 10th క్లాస్ తర్వాత డిగ్రీలోపు ఇంటర్మీడియట్ విద్య అనేది ఒత్తిడి లేకుండా చేద్దామని ప్రత్యేకంగా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ, దాంతోపాటు కాన్సెప్చువల్ క్లారిటీ కావచ్చు, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అండ్ మంచి ఫుడ్ మెన్యూ కావచ్చు, డిఫరెంట్ మెథడ్స్లో ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా మార్షల్ ఆర్ట్స్ వాటిలో ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తూ సదుపాయాలు కల్పిద్దామని, టీచింగ్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి, ముఖ్యంగా కేవలం ఫ్యాకల్టీ కాదు, మెంటర్స్, కౌన్సిలర్స్ అందరూ కూడా ఉంటారు. ఒక ప్రాపర్ సపోర్ట్ సిస్టంతో భావి భారత పౌరులను తయారు చేయాలని చెప్పి ధనిక్ భారత్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారి టీమ్ అండి. ఆల్రెడీ విక్రమ్ నారాయణరావు గారు లాయిడ్ ఫార్మ్ అని అతిపెద్ద లాయిడ్ గ్రూప్ని ఏర్పాటు చేసి ఇప్పుడు 1000 కోట్ల సామ్రాజ్యం అని, కానీ ఆయన భారతదేశాన్ని మార్చాలంటే విద్య ప్రధాన ఆయుధం అని భావించారు. కాబట్టి ఈ విద్యా సంస్థని సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అవుతున్నాయి. ప్రధానంగా గుంటూరు మనకి అతి దగ్గరలో గుంటూరులోను మరియు విజయవాడలోను కూడా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఎంపీసీ, బైపీసీ, ఐఐటి జేఈ కావచ్చు, నీట్ కావచ్చు అన్నింటిలో మొదలవుతున్నాయండి. ప్రత్యేకంగా మాకు ఇంత పెద్ద ప్రెమిసెస్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన గిరీష్ గారు, చైతన్య ఎలీట్ కావచ్చు, రకరకాల స్కూల్స్ కావచ్చు, ఇంకా గిరీష్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ అండి. వెరీ హ్యాపీ. ఈ అరేంజ్మెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ధనిక్ భారత్ విద్యా సంస్థలో కూడా ఇటువంటి మంచి ధనిక్ భారత్ విద్యా సంస్థలో కూడా ఇంటర్మీడియట్ కాలేజ్లో కూడా ఇలాంటి అరేంజ్మెంట్సే పిల్లలు మంచి పౌరులుగా తయారు చేసేందుకు కొత్త టెక్నాలజీస్ కూడా ఏఐ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, నానో టెక్నాలజీ, ఐఓటీ కావచ్చు. రీసెంట్గా మనం చూసాం, ఏపీ సీఎం గారు కూడా అమరావతిలో ఏఐ యూనివర్సిటీ అనౌన్స్ చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ మీద దృష్టి పెడతారు, డ్రోన్ టెక్నాలజీ మీద దృష్టి పెడతారు, డేటా సెంటర్స్ మీద దృష్టి పెడతారు. అదే దిశగా మేము కూడా ధనిక్ భారత్ విద్యా సంస్థలో క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, మంచి అంటే ఇన్నోవేటివ్స్ తయారు చేసే ఉద్దేశంతో కేవలం ఉద్యోగాలు వెతుక్కోకుండా ఉద్యోగాలు సృష్టించే విధంగా మన యువత